Hello friends, very good morning. Customer announcement. These are the courses offered at LTech classes: Bank, SSC, Railway, SI Constable, Civils Foundation. All the courses are being offered both online and offline. Right now lockdown ఉంది కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ నడుస్తున్నాయి. సో యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ఎనీ ఆఫ్ దెమ్. అక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఎస్పెషలీ దట్ 789తో స్టార్ట్ అయిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఇట్ కమ్స్ డైరెక్ట్లీ టు మీ, నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దెన్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ కోర్స్, ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇది ఏంటంటే మీకు హిందూ పేపర్ని చాలామంది చదవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. ఆల్దో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎడిటోరియల్, అంత లెవెల్ కూడా మాకు లేదు సార్, మాకు మినిమం హెడ్లైన్స్ చదవడం కూడా రావట్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. సో పేపర్ని ఎలా చదవాలి, దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ ఎలా సంగ్రహించాలి, వొకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఆర్గానిక్గా, ఇలాంటి విషయాలని ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. దీంతోపాటు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన బేసిక్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అట్ ఎ నామినల్ కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్. ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ స్టార్ట్ చేయలేదు. వీ హ్యావ్ సమ్ ఎన్రోల్మెంట్స్ ఆల్రెడీ, కొంతమంది ఎన్రోల్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా అయిపోతే వీ విల్ స్టార్ట్ ఇట్. మేబీ ఇన్ ఏ వీక్స్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ లాంచ్ అయిపోతుంది. సో ఈ 1 వీక్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. డూ నాట్ వేస్ట్ టైం. సో అనదర్ కస్టమర్ అనౌన్స్మెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రమే లైక్ చేయండి. నచ్చకపోతే బలవంతంగా అడిగానని చెప్పి లైక్ చేయవద్దు. వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి. వాళ్ళకి టైం వేస్ట్, వాళ్ళందరూ డిస్టర్బ్ చేయాలనుకుంటే చేయొద్దు. మీకు మళ్ళీ మళ్ళీ ఉపయోగపడతాయి, సార్ చెప్పే దాంట్లో కంటెంట్ ఉంది, నన్ను ఎన్హాన్స్ చేస్తుంది నా నాలెడ్జ్ని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తే చేయొద్దు. నౌ లెట్స్ మూవ్ టు ది ఎడిటోరియల్. స్ట్రాటజిక్ షిఫ్ట్. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. స్ట్రాటజిక్ షిఫ్ట్ ఆన్ హోమ్ ఐసోలేషన్ ఆఫ్ మైల్డ్ కరోనా వైరస్ కేసెస్. మైల్డ్ అంటే నాట్ సివియర్ అని, ఐసోలేషన్ అంటే తెలుసు కదా, సెపరేట్గా ఉంచడం. హోమ్ ఐసోలేషన్ అంటే ఇంట్లోనే సెపరేట్గా ఉంచడం. షిఫ్ట్ స్ట్రాటజీలో వచ్చిన షిఫ్ట్. స్ట్రాటజీ అంటే మనం వాళ్ళు తీసుకున్న ఆలోచన విధానంలో ఒక షిఫ్ట్ వచ్చింది. ఏంటో చూద్దాం. ఇండియా ఈజ్ నౌ ఫోర్స్డ్ టు రిజర్వ్ ఇట్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ దోస్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. ఇండియా ఈజ్ నౌ ఫోర్స్డ్, యాక్చువల్గా ఇది కావాలని కాదు, ఫోర్స్ చేయబడుతుంది. ఎందుకోసం? టు రిజర్వ్ అంటే కీప్ సంథింగ్ ఫర్ ఫ్యూచర్ యూజ్, సెపరేట్గా పెట్టి పక్కన వేరే దానికి ఉపయోగించడం కోసం. ఏంటవి? ఇట్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇట్స్ అంటే ఇండియా యొక్క, అపాస్ట్రఫీ లేదు, సో పొసెసివ్. ఇట్కి అపాస్ట్రఫీ పెట్టకపోతే పొసెసివ్ అని అర్థం. అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్ అని, ఇట్ హ్యాజ్ అని సందర్భాన్ని బట్టి మీనింగ్ తీసుకోవాలి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ దోస్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. ఎవరికి ఎక్కువగా అవసరమో వాళ్ళకే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంచాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కేసెస్ బాగా పెరిగిపోయాయి. కొన్నాళ్ళ క్రితం అందరికీ వాడచ్చు, కానీ ఇప్పుడు అలా వాడే పరిస్థితి లేదు. అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఎసిమ్టమాటిక్ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళ కోసం హెల్త్ కేర్ ఫెసిలిటీ వాడే పొజిషన్లో మనం ఇప్పుడు లేము అని చెప్తున్నారు. ఆన్ March 28, ఓన్లీ 130 districts ఆఫ్ ఇండియా 736 హ్యాడ్ రిపోర్టెడ్ COVID-19 కేసెస్. 28th March నాటికి 736 జిల్లాల్లో ఓన్లీ 130 జిల్లాల్లో మాత్రమే COVID-19 కేసెస్ రిపోర్ట్ చేయబడ్డాయి. ది హెల్త్ మినిస్ట్రీస్ స్ట్రాటజీ దెన్, అప్పటికి హెల్త్ మినిస్ట్రీ స్ట్రాటజీ ఏంటి? ఆఫ్టర్ ది నేషనల్ లాక్డౌన్ వాజ్ టు ఎన్ష్యూర్ స్టేట్ సూపర్విజన్ ఆఫ్ దోస్ హూ మేనిఫెస్టెడ్ సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ హై రిస్క్ కాంటాక్ట్స్ అండ్ హూ హ్యాడ్ ఎ ట్రావెల్ హిస్టరీ. అప్పటికి స్ట్రాటజీ ఏంటంటే ఎవరెవరైతే సిమ్టమ్స్ చూపించారో, మేనిఫెస్ట్ అంటే షో, ఎపియర్ అంటే బయటికి కనిపించడం, షో అని అర్థం అనమాట. దోస్ హూ షోడ్ సిమ్టమ్స్, వాళ్ళతో పాటు ఇంకెవరు? దేర్ హై రిస్క్ కాంటాక్ట్స్. ఇప్పుడు హస్బెండ్ అనుకోండి, హస్బెండ్ సిమ్టమ్స్ చూపిస్తే వైఫ్ హై రిస్క్ కాంటాక్ట్ అవుతుంది, బికాస్ షీ కంటిన్యూస్లీ స్టేస్ ఇన్ టచ్ విత్ హిమ్. సో ఇలాంటివి అనమాట హై రిస్క్ కాంటాక్ట్స్. మరియు అండ్ హూ హ్యాడ్ ఏ ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏం చేసింది? స్టేట్ సూపర్విజన్లో ఉంచేవాళ్ళు. అంటే గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్లో, గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్న కేర్ సెంటర్స్, క్వారంటైన్ సెంటర్స్లో వాళ్ళని సెపరేట్గా పెట్టి మానిటర్ చేసేవారు. ఇళ్లలో ఉండండి అని చెప్పకుండా గవర్నమెంటే మెయింటైన్ చేసేది. ఎందుకంటే అప్పటికి కేసెస్ తక్కువ, గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. అది చెప్తున్నారు అప్పటి పరిస్థితి అది. సస్పెక్టెడ్ హై రిస్క్ కాంటాక్ట్స్ ఆర్ దోస్ లైక్లీ టు హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు ఇన్ఫెక్షన్ వర్ సబ్జెక్టెడ్ టు వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ స్టేట్ క్వారంటైన్. వీళ్ళని రకరకాల డిగ్రీస్ అంటే మీకు చూడండి నెక్స్ట్ సెంటెన్స్లో తెలుస్తుంది. సస్పెక్టెడ్ అంటే అనుమానిత, హై రిస్క్ కాంటాక్ట్స్ ఎవరైతే అంటే ఇన్ఫెక్షన్ అయినవాడు, వాళ్ళకి హై రిస్క్ కాంటాక్ట్స్ దగ్గరగా ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళతో పాటు అతనికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. ఆర్ దోస్ హూ లైక్లీ టు హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు. లైక్లీ టు అన్నారు కదా, లైక్లీ టు హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు, దానికి ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా వర్ సబ్జెక్టెడ్ టు వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ స్టేట్ క్వారంటైన్ ఫెసిలిటీస్లో
మనకి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని కేర్ సెంటర్స్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో పెట్టారు. దోస్ నాట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ మైల్డ్ మేనిఫెస్టేషన్స్ వర్ పుట్ ఇన్ కేర్ సెంటర్స్ అండ్ దోస్ నోటీసబుల్లీ సిక్కర్ ఇన్ హాస్పిటల్స్. చూడండి, సైన్స్ అంటే డిసీజ్ యొక్క సైన్స్ అంటే సిమ్టమ్స్ ఎక్కువగా చూపించిన వాళ్ళు లేదా తక్కువ సిమ్టమ్స్ చూపిస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కేర్ సెంటర్స్లో పెట్టారు. అండ్ ఆల్రెడీ సిక్ అయిపోయిన వాళ్ళు, COVID-19 సిమ్టమ్స్ చూపిస్తున్న వాళ్ళని హాస్పిటల్స్లో పెట్టి మానిటర్ చేశారు. The idea always was that if the sick and their contacts were segregated from the community long enough, the transmission chain would be broken and the disease extinguished. చూడండి, దీని అర్థం ఏంటి? The idea always was that, అప్పటికి ఐడియా ఏంటి? If the sick and their contacts were segregated from the community long enough, సిక్ అయిన వాళ్ళు మరియు వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని సెగ్రిగేటెడ్ అంటే సెపరేట్ చేయబడ్డం. ఎక్కడి నుంచి? కమ్యూనిటీ నుంచి. మామూలుగా సొసైటీ నుంచి, కమ్యూనిటీ నుంచి వాళ్ళని సెపరేట్ చేస్తే, సిక్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ లాంగ్ ఇనఫ్ సఫిషియంట్ టైం వాళ్ళని సెపరేట్ చేయగలిగితే ఏమవుతుంది? ద ట్రాన్స్మిషన్ చైన్ వుడ్ బి బ్రోకెన్ అండ్ ద డిసీజ్ ఎక్స్టింగ్విష్డ్. ట్రాన్స్మిషన్ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది, డిసీజ్ అనేది ఎక్స్టింగ్విష్ అంటే టు పుట్ అండ్ ఎండ్. యాక్చువల్గా ఫైర్కి వాడతారు. ఎక్స్టింగ్విష్ ద ఫైర్ అంటే ఫైర్ని ఆర్పివేయడం. నార్మల్గా కూడా వాడచ్చు. ఎక్స్టింగ్విష్ అంటే టు పుట్ అండ్ ఎండ్ టు సంథింగ్ అంటే క్లోజ్ చేయడం, ఆపేయడం, ఫినిష్ చేయడం అనే మీనింగ్ వస్తుందన్నమాట. అది కొంచెం ఇక్కడ మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు కానీ డీటెయిల్డ్గా తెలియదు అనుకొని చెప్తున్నాను. ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ అయిపోతుంది, ఎందుకు బ్రేక్ అవుతుంది, ఎందుకు బ్రేక్ అవ్వాలి? వైరస్ అనేది ఒక పెక్యులియర్. వైరస్ ఈజ్ నాట్ లైక్ అదర్ ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు వాటికి వైరస్కి చాలా తేడా ఉంది. బ్యాక్టీరియా తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గానిజం, హ్యూమన్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గానిజం, యానిమల్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. బట్ వైరస్ ఈజ్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. అది బతికుందా లేదా అనేది సైంటిఫిక్గా ఎప్పటికీ చెప్పలేకపోతున్నారు. సో పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. ఎందుకంటే వైరస్కున్న ఈ స్పెషల్ క్వాలిటీని మనం అర్థం చేసుకోవాలి. మన హ్యూమన్ బాడీలో అన్నింటికంటే స్మాలెస్ట్ థింగ్ ఏది? సెల్, కణంలో ఏముంటుంది? DNA లేదా RNA ఉంటాయి. అవి ఏంటివి? జెనెటిక్ మెటీరియల్స్. జెనెటిక్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? కంప్యూటర్కి ప్రోగ్రామ్ లాగా మన హ్యూమన్ బాడీకి అది ప్రోగ్రామ్ అనమాట, జీన్ ప్రోగ్రామ్. అంటే మన బాడీలో ఏదైనా దెబ్బ తగిలిన అంటే మన బాడీలో కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, చర్మం ఎలా ఉండాలి, హార్ట్ ఎలా ఉండాలి, మన హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రాంలోనే డిసైడ్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలింది అనుకోండి, చర్మం రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నార్మల్ అవుతుంది. ఎలా అవుతుంది? సెల్ రిప్రొడక్షన్, సెల్స్ మళ్ళీ రిప్రొడ్యూస్ అవుతాయి. అంటే అక్కడ ఏవైతే కణాలు చనిపోయాయో, స్కిన్ సెల్స్ చనిపోయాయో వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఆ చర్మాన్ని మళ్ళీ నార్మల్గా చేస్తుంది. ఎలా చేస్తుంది? బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామ్ రిటర్న్. స్కిన్ సెల్స్లో ఉన్న DNA ప్రోగ్రామ్ బట్టి అది ఆ సెల్ ఎలా ఉండాలి, స్కిన్ ఎలా ఉండాలి అనేది మళ్ళీ అలా వచ్చేస్తుంది అనమాట. ఇది నార్మల్గా జరిగేదే. అయితే ఇవన్నీ జరగడానికి ఆ సెల్స్కి ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ నుంచి. మనం రోజు తీసుకునే ఫుడ్ నుంచి ఎనర్జీని సంగ్రహిస్తాయి, బలాన్ని సంగ్రహిస్తాయి. ఆ ఎనర్జీని ఉపయోగించి సెల్స్ ఇలా రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది నార్మల్గా మన బాడీలో జరిగే ప్రక్రియ. దీన్నే మెటబాలిజం అంటాం. జీవక్రియ, తెలుగులో జీవక్రియ, మెటబాలిజం అంటాం. అయితే వైరస్కి వచ్చేసరికి ఈ మెటబాలిజం జరగదు. ఎందుకు అంటే వైరస్లో సెల్స్ ఉండవు. వైరస్లో కణం అనేది ఉండదు. బ్యాక్టీరియాలో సెల్ ఉంటుంది. సో బ్యాక్టీరియాలో కూడా మెటబాలిజం జరుగుతుంది. వైరస్లో సెల్ ఉండదు. వైరస్లో సెల్ ఉండకుండా ఏముంటుంది? ఓన్లీ ఒక RNA ఆర్ DNA అంటే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఏ ప్రోటీన్ ఆర్ లిపిడ్. ప్రోటీన్ కానీ లేదా కొవ్వు పదార్థంతో కవర్ చేయబడి ఉంటుంది, జనరల్గా ప్రోటీన్. అంటే వైరస్లో ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ అండ్ కవర్డ్ బై ఏ ప్రోటీన్ కవర్ ఉంటుంది. అంతకుమించి ఏమీ ఉండదు. మీకు సబ్బుతో చేయి కడుక్కోమని ఎందుకు చెప్తారు? ఆలోచించండి ఒకసారి. సబ్బుతో కడుక్కోండి, సబ్బుతో 20 సెకండ్లు కడుక్కోండి అని చెప్పడానికి కారణం ఏంటి? కరోనా వైరస్ యాక్చువల్గా ఒక జెనెటిక్ మెటీరియల్ RNA ఉంటుంది, దాని DNA లేదు. RNA కవర్డ్ బై లిపిడ్ అంటే కొవ్వు పదార్థంతో కవర్ చేయబడి ఉంది. మీకు గుర్తుందో లేదు, మనం ఎప్పుడన్నా భోజనం చేసేటప్పుడు మటన్తో కానీ నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు చేతులు బాగా జిడ్డు పట్టేస్తాయి. ఎందుకంటే కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చేతులు జిడ్డు పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? సబ్బుతో మల్టిపుల్ టైమ్స్ కడుగుతాం. సబ్బుతో కడిగినప్పుడు చేతులు మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సోప్కి ఒక డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంది. సోప్ పార్టికల్స్లో అణువుల్లో 2 తలకాయలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి వాటర్ కతుక్కుంటుంది, ఇంకోటి కొవ్వు పదార్థానికి కతుక్కుంటుంది. అటువైపు ఇటువైపు ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే కొవ్వు యొక్క ఆ లేయర్ని బ్రేక్ చేస్తుంది అనమాట. అలా కొవ్వు యొక్క లేయర్స్ అన్ని బ్రేక్ చేయడం వల్ల కంప్లీట్గా దాన్ని ఎక్స్టింగ్విష్ తీసేసి కొవ్వు అనేది లేకుండా చేస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సోప్. అందుకే ఇప్పుడు కూడా ఈ వైరస్ని ఒక కొవ్వు పదార్థంలాగే ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు వైరస్ చావాలంటే ఏం చేయాలి? ఆ జెనెటిక్ మెటీరియల్ పైన ఉన్న ఈ కొవ్వు పదార్థం యొక్క లేయర్ బ్రేక్ అయిపోవాలి.
అందుకోసమే సోప్తో కడగాలి అంటున్నారు. సోప్తో కడిగినప్పుడు ఏమవుతుందంటే అది నార్మల్ కొవ్వుని ఎలా ట్రీట్ చేస్తుంది, వైరస్ని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది సోప్. సో ఆ కొవ్వుని బ్రేక్ చేసేస్తుంది. ఒక్కసారి ప్రొటెక్టివ్ లేయర్ బ్రేక్ అయిపోయాక వైరస్ ఈజ్ డెడ్, ఇట్ ఈస్ నో లాంగర్ ఆఫ్ ఎనీ యూస్ అదనమాట. అందుకనే సోప్ అంటారు. మీరు నార్మల్ హ్యాండ్ శానిటైజర్స్ కంటే కూడా సోప్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. సోప్స్ కూడా ఏంటి, యాంటీ బ్యాక్టీరియల్ సోప్లు అవన్నీ అక్కర్లా, నార్మల్ సోప్స్తో మనం చేయగడుక్కున్నా సరిపోతుంది. బికాజ్ ఇట్ ఈజ్ లైక్ ఏ కొవ్వు పదార్థం, ఫ్యాట్ పార్టికల్ లాగే ట్రీట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్యాట్ లేయర్ అయితే బ్రేక్ అయిపోతే సరి అయిపోయింది, వైరస్ పని అవుట్. అంత సింపుల్గా దాన్ని చంపేయచ్చు. అయితే అవి 1, 2, 100, 1000, లక్షల, కోట్లు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది 20 seconds అని ఎందుకు చెప్తారు, 20 seconds పాటు మినిమం చేస్తేనే ఆ పని జరుగుతుంది. సగం చేసినప్పటికీ అంటే ఈ ప్రక్రియ జరగాలి కదా, ఈ కెమికల్ రియాక్షన్ అనేది జరగాలి. సోప్ పార్టికల్ ఒక వాటర్ మాలిక్యూల్కి, ఇంకొకటేమో వైరస్లో ఉన్న లిపిడ్ మాలిక్యూల్ అంటే ఫ్యాట్ మాలిక్యూల్కి అతుక్కొని వాటి మధ్య ఉన్న ఫోర్సెస్ వల్ల ఆ లేయర్ బ్రేక్ అవ్వాలి, ప్రొటెక్టివ్ లేయర్ బ్రేక్ అవ్వాలి. ఇదంతా జరగడానికి మినిమం 20 seconds పడుతుంది. ఐడియల్గా 20 seconds, 30 seconds, 40 seconds ఎంత వీలైతే అంతసేపు మనం చేయగలుగుకోవాలన్నమాట. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాను, మీరు వైరస్ అనేది ఇట్స్ నాట్ ఏ సెల్ కాదు అని చెప్పాను. అది ఓన్లీ ఒక జెనెటిక్ మెటీరియల్ కవర్డ్ బై ఏ లిపిడ్ ఆర్ ప్రొటెక్టివ్ లేయర్, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ అని చెప్పాను. అంటే ఇదేం చేస్తుంది, తనంతట తను రిప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వైరస్కి ఉంటుందా, ఉండదు. ఎందుకంటే దాంట్లో సెల్ లేదు. తనకి భోజనం తింటుందా, తినదు. ఎందుకంటే మెటబాలిజం జరగదు. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆర్గానిజం. మన సెల్లో మైటోకాండ్రియా అని ఇలా చాలా ఉంటాయి. మనకి అవన్నీ ఏం చేస్తాయంటే కొన్నేమో ఆహారం నుంచి ఎనర్జీని తీసుకోవడానికి ఉపయోగపడతాయి, ఇంకొన్నేమో రీప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. రకరకాల పార్టికల్స్ రకరకాల పనులు చేస్తాయి. కానీ వైరస్లో ఏవీ లేవు. ఓన్లీ ఒక ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ కవర్డ్ బై ఎ ప్రొటెక్టివ్ మెటీరియల్ ఉంటాయి, అంతకుమించి ఏమీ లేవు. సో కాబట్టి వైరస్లో జీవక్రియ జరగదు, అందుకే అది జీవి కాదు అన్నట్టుగా అంటాం. అయితే మరి ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంది కాబట్టి మళ్ళీ లివింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. అందుకనే సమస్య అన్నమాట వైరస్తో. ఇప్పుడు వైరస్ మనిషిలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనిషిలో ప్రవేశించినప్పుడు అది సెల్ వాల్ అంటే మన సెల్ కణం యొక్క గోడకి అతుక్కొని ఉంటుంది. ఇట్ వెయిట్స్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్సైడ్. ఏదో అవకాశం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. దానికి కాళ్ళు చేతులే ఉండవు. ఎట్ సమ్ పాయింట్ ఇట్ గెట్స్ ఇన్సైడ్ యువర్ సెల్ లోపలికి వెళ్ళాక చిన్న తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఏంటంటే సెల్ లోపల హ్యూమన్ డిఎన్ఏ ఉంటుంది. మన డిఎన్ఏ ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు వైరస్ డిఎన్ఏ కూడా లోపల కనిపిస్తుంది. సో సెల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. రిప్రొడ్యూస్ చేసినప్పుడు మన డిఎన్ఏ ప్రకారం చేయాలా, వైరస్ డిఎన్ఏ ప్రకారం చేయాలా? ఈ కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు వైరస్ డిఎన్ఏ ప్రకారం రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ వైరస్ కణాలు ఇంకా ఒక కరోనా వైరస్ మన బాడీలోకి వెళ్తే అది ఎన్నో వందల కోట్ల లక్షల కరోనా వైరస్ల కింద మారిపోతుంది అనమాట. అలా మన సెల్లే చూసారా, అది తనకి సెల్ లేదు కాబట్టి హ్యూమన్ సెల్ని వాడుకుంటూ తను రిప్రొడ్యూస్ చేసుకుంటుంది, రెప్లికేట్ చేసుకుంటుంది. అందుకే వైరస్ని పారాసైట్ అంటారు. తనకంటూ ఏమీ చేసుకోలేదు. ఇట్ రిలైస్ ఆన్ ఏ పారాసైట్, హోస్ట్ ఉండాలి. దానికి హోస్ట్ని ఉపయోగించుకొని చేస్తుంది. ఈ పాయింట్ క్యాచ్ చేయండి. హోస్ట్ ఉంటే కానీ వైరస్ తనను తాను రిప్రొడ్యూస్ చేసుకోలేదు, రెప్లికేట్ చేసుకోలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వైరస్ సోకింది, ఆ వ్యక్తి నుంచి ఎవ్వరికి కాంటాక్ట్ లేకుండా చేసామనుకోండి, ఏమవుతుంది, ఏదో ఒకరోజు హ్యూమన్ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, రోగనిరోధక శక్తి వల్ల యాంటీబాడీస్ ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యి అతను బలంగా ఉంటే ఆ వైరస్ని ఆ మనిషిలో ఉన్న బాడీ చంపేస్తుంది. సో ఆ మనిషిలో ఉన్నంత వరకు ఆ వైరస్ చచ్చిపోయింది. ఈ లోపు ఆ మనిషి ఎవరితోనన్నా కాంటాక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, ఈ వైరస్ ఇతనిలో చనిపోవచ్చు, కానీ ఈ లోపు ఇతని నుంచి ఇంకొకరికి వెళ్ళిపోయింది. సో ట్రాన్స్మిషన్ అయిపోయింది కాబట్టి మనం కాపాడలేం. ఇతనిలో చనిపోయినా అతనిలో బతుకుంటుంది, అతనిలో చనిపోయినా ఇంకొకరిలో బతుకుంటుంది. అలా ఈ ట్రాన్స్మిషన్ అవుతూ ఒక హోస్ట్ మీద ఆధారపడి మాత్రమే వైరస్ బతుకుతుంది. నువ్వు గాలిలో వదిలేసావు అనుకో వైరస్ బతకదు, నీటిలో వదిలేసావు బతకదు. ఇట్ నీడ్స్ ఏ హోస్ట్. అది దట్టు కరోనా వైరస్లు అనేవి హ్యూమన్స్కే ప్రస్తుతానికి ఎక్కువగా, ఈ మధ్యనే పిల్లులకి పోలులు కూడా వచ్చాయని వింటున్నాము, కానీ ఎక్కువగా హ్యూమన్స్ మీద ఉన్నాయి. అందుకని ఆ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలి. వైరస్ వచ్చిన వాళ్ళందరూ క్వారంటైన్ అవ్వాలి, సెపరేట్గా ఉండాలి. అప్పుడు అది వాళ్ళ దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళకి వెళ్ళదు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న వైరస్ చనిపోతుంది. అందరి బాడీలో ఉన్న వైరస్లు అలా ఇమ్యూనిటీ వల్ల చనిపోవడం వల్ల వాటికి ఇంకా హోస్ట్ ఉండదు అనేది ప్రధాన ఉద్దేశం అనమాట. అదే లాజిక్ ఇక్కడ క్వారంటైన్ చేయడంలో. ట్రాన్స్మిషన్ చైన్ వుడ్ బి బ్రోకెన్ అండ్ ద డిసీజ్ ఎక్స్టింగ్విష్డ్ అన్నారు. నెక్స్ట్ చూడండి. యాజ్ ఏప్రిల్ ఎండ్స్ ద నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ stands at 401 and confirmed cases have risen by 1,000 a day. The daily death count hovers between 50 and 60. ఏప్రిల్ చివరికి వచ్చేసరికి మొత్తం 736 డిస్ట్రిక్ట్స్ చూడండి, 700 odd డిస్ట్రిక్ట్స్లో
అప్పుడు 136 ఉంటే ఇప్పుడు 401 డిస్ట్రిక్ట్లకి వ్యాప్తి చెందేసింది. ఎఫెక్టెడ్ అంటే ప్రభావితం చెందిన. అండ్ కన్ఫర్మ్డ్ కేసెస్ హ్యావ్ రైజన్ బై 1000 a day. రోజుకి 1000 చొప్పున కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి. ద డైలీ డెత్ కౌంట్, రోజుకి జరుగుతున్న చావులు కూడా హోవర్స్ బిట్వీన్ 50 and 60. 50కి 60కి మధ్యలో కదలాడుతుంది. హోవర్ అంటే తేలడం, గాలిలో ఒక ప్లేస్లో అలా తేలుతూ ఉండడాన్ని మనం హోవర్ అంటాం. అంటే ఎక్కువగా ట్రావెల్ చేయదు, ఒకే చోట తేలుతూ ఉండడం. 50కి 60కి మధ్యలో కదలాడుతుంది, అక్కడ నుంచి పెద్దగా మూవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఈయన కంటైన్మెంట్ స్ట్రాటజీ ట్వీక్ చూడండి. కంటైన్మెంట్ అంటే అర్థం ఏంటి? అరికట్టడం. కంటైన్ అంటే కలిగి ఉండడం అని ఒక మీనింగ్. ఇట్ కంటైన్స్ వాటర్ అంటే ఇందులో వాటర్ ఉంది, ఆ మీనింగ్ ఇక్కడ రాదు. కంటైన్ అంటే కంట్రోల్, అరికట్టడం అనే మీనింగ్ కూడా ఉంటుంది. డిసీజ్ని కంటైన్ చేయడం అంటాం, అంటే అరికట్టడం. కంటైన్మెంట్ స్ట్రాటజీ అరికట్టే ఆలోచన, ప్లాన్. ట్వీక్ అంటే మైనర్ చేంజ్, చిన్న చేంజ్ అనమాట. ఏ చేంజ్ దట్ ఈజ్ ఇంటెండెడ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం మనం చేసే ఒక చిన్న మార్పుని ట్వీక్ అంటాం. స్ట్రాటజీలో చిన్న మార్పు చేశారు. ఏంటది? దోస్ విత్ ఎ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ప్రీ సిమ్టోమాటిక్ వుడ్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ హోమ్ క్వారంటైనింగ్. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, సిమ్టమ్స్ లేని వాళ్ళు హోమ్లోనే, ఇంటిలోనే క్వారంటైన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దే హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ హోమ్ క్వారంటైనింగ్. స్టేట్ క్వారంటైనింగ్ అక్కర్లేదు, స్టేట్ ఫెసిలిటీస్కి వెళ్ళక్కర్లేదు, అంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్కి వెళ్ళక్కర్లేదు, ఇళ్లలోనే ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ దేర్ హోమ్స్ ఆట్ టు అంటే షుడ్ కానీ మస్ట్ కానీ ఆట్ టు కానీ దే ఆల్ హ్యావ్ సేమ్ మీనింగ్స్ విత్ వేరియింగ్ డిగ్రీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. షుడ్, ఆట్ టు, మస్ట్, మూడిట్లో ఏది పవర్ఫుల్? మస్ట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, ఫాలోడ్ బై ఆట్ టు, ఫాలోడ్ బై షుడ్. ఐ షుడ్ డూ ఇట్, ఐ ఆట్ టు డూ ఇట్, ఐ మస్ట్ డూ ఇట్ అన్నాను అనుకోండి, అందులో పవర్ ఎక్కువగా ఉండేది మస్ట్కి. మస్ట్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ అన్నింట్లోకి. తర్వాత ఆట్ టు, తర్వాత షుడ్. మనకి వినడానికి షుడ్ మోస్ట్ పవర్ఫుల్ అనిపిస్తుంది, కానీ షుడ్ కన్నా ఆట్ టు పవర్ఫుల్, ఆట్ టు కన్నా మస్ట్ పవర్ఫుల్. దేర్ హోమ్స్ ఆట్ టు హ్యావ్ సెల్ఫ్ ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉంటారంటే ఒక సెపరేట్ రూమ్ ఉండాలి, వాళ్ళు వేరే, అంటే దానికి అటాచ్డ్ బాత్రూము అన్నీ ఉండాలి, మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో కలిసేలాగే కాకుండా. ఏ ఫుల్ టైమ్ కేర్ గివర్, వాళ్ళకి కేర్ అంటే వాళ్ళకి అవసరమైనవన్నీ సేకరించడానికి ఇవ్వడానికి ఒక మనిషి ఉండాలి. అండ్ డైలీ హెల్త్ స్టేటస్ రిపోర్ట్స్ గివెన్ టు ది డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్కి డైలీ స్టేటస్ రిపోర్ట్స్ ఇవ్వాలి. సర్వీలెన్స్ అంటే మనకు తెలుసు కదా, సర్వీలెన్స్ కెమెరాస్ అంటారు, సంథింగ్ దట్ మానిటర్స్, మనల్ని మానిటర్ చేస్తూ ఉంటాయి, వాటిని సర్వీలెన్స్ కెమెరాస్, సర్వీలెన్స్ ఆఫీసర్. స్టేటస్ ఎలా ఉందని చెప్పి సర్వే చేస్తూ మానిటర్ చేస్తూ ఉండే వాళ్ళని మనం సర్వీలెన్స్ ఆఫీసర్ అంటాం. ది హెల్త్ మినిస్ట్రీ హ్యాడ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ప్రాంప్టెడ్ దిస్ రిలేటివ్ రిలాక్సేషన్. ప్రాంప్ట్ అంటే కాజ్ టు యాక్షన్, ట్రిగ్గర్ లాగా, అంటే ఈ యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది హెల్త్ మినిస్ట్రీ చెప్పలేదు. ఈ రిలాక్సేషన్ అంటే మనకి రూల్స్ని రిలాక్స్ చేసింది కదా, ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు రిలాక్స్ చేసేసింది. ఇలా రిలాక్స్ చేయడానికి గల కారణం ఏంటి అనేది హెల్త్ మినిస్ట్రీ చెప్పలేదు. రిలేటివ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ రిలేషన్ టు, కంపారిటివ్లీ, అంటే ఇంతకుముందు ఉన్నదాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు రూల్స్ రిలాక్స్ చేశారు. సో రిలేటివ్లీ అని అర్థం అనమాట, కంపారిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ ఈజ్ రిలేటివ్లీ రిచర్ దాన్ నరేష్తో కంపేర్ చేసుకుంటే సురేష్ కొంచెం రిచర్ అని చెప్పడం ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట. రిలేటివ్లీ అంటే ఇన్ రిలేషన్ టు, ఇన్ కంపారిజన్ టు అనే మీనింగ్ వస్తుంది. హవెవర్, anecdotal evidence suggests doctors and healthcare workers have been disproportionately vulnerable to the infection, and a single case leads to entire hospitals being shut down. చూడండి, anecdotal evidence చూడండి. anecdotal అంటే అర్థం ఏంటంటే సైంటిఫిక్ కాదు, అంటే రీసెర్చ్ చేసి అన్నీ కనుక్కొని ప్రయోగాలు చేసి తీసుకొచ్చిన ఎవిడెన్స్ కాదు, అది సైంటిఫిక్ ఎవిడెన్స్. ఎనెక్డోటల్ అంటే ఆ నోట ఈ నోట విన్నది, అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చేంత టైం లేదు కదా రీసెర్చ్లు జరిగి అవన్నీ చేయడానికి. ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని బట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ విని మనం ఎవిడెన్స్ తీసుకుని యాక్షన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. అందుకే దీన్ని ఎనెక్డోటల్ అంటారు. ఎనెక్డోటల్ అంటే బేస్డ్ ఆన్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ వాట్ పీపుల్ సే, అంటే ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి, అంటే ఒకళ్ళు చెప్పే విషయాన్ని బట్టి మనం ఎవిడెన్స్ తీసుకుంటే దాన్ని ఎనెక్డోటల్ అంటాం. అలా కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ బేస్డ్ అయితే సైంటిఫిక్ అంటాం. సో ఎనెక్డోటల్ ఈజ్ అన్సైంటిఫిక్, సైంటిఫిక్ కాదు. Anecdotal evidence suggests doctors and healthcare workers have been disproportionately vulnerable to the infection. డిస్ప్రపోర్షనేట్లీ మీకు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జయలలిత సీఎంగా ఉన్నప్పుడు తను అరెస్ట్ చేశారు. సీఎంగా ఉన్నప్పుడే అరెస్ట్ చేయబడ్డారు. తర్వాత సీఎం పదవి కూడా పోయింది. ఏ కేసులో? డిఏ కేసు. డిఏ అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు. అసెట్స్ అంటే ఆస్తులు. డిస్ప్రపోర్షనేట్ అంటే అక్కడ అర్థం ఏమొచ్చింది గుర్తుందా మీకు? ఆదాయానికి మించిన ఆస్తులు. అంటే ఒక సీఎంగా మీ ఆదాయం ఎంత,
సో మీ ఆస్తులు కూడా దానికి తగినట్టుగా ఉండాలి. దాన్ని ప్రపోర్షనేట్ అంటాం. ఇంకొక పదం ఏంటంటే ప్రపోర్షనేట్కి కమెన్సురేట్. కమెన్సురేట్ అంటే సరిపడినంత, అడిక్వేట్ అంటే మన టాలెంట్కి తగినంత. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఇనఫ్ మనీ దట్ ఈస్ కమెన్సురేట్ విత్ మై టాలెంట్. నా టాలెంట్కి తగినంత మనీని నేను ఎర్న్ చేయట్లేదు. కమెన్సురేట్ విత్ అంటే ప్రపోర్షనేట్లీ అని అర్థం. దానికి ఆపోజిట్ డిస్ప్రపోర్షనేట్లీ అంటే ప్రపోర్షనేట్గా ఉండకపోవడం. ఆదాయం ఎంత ఉంటే ఆస్తులు అలా ఎలా ఉంటాయి, డిస్ప్రపోర్షనేట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిస్ప్రపోర్షనేట్లీ వల్నరబుల్ టు ఇన్ఫెక్షన్ అంటే నార్మల్ పీపుల్కి వల్నరబిలిటీ ఎంత ఉందో దానికంటే హెల్త్ కేర్ వర్కర్స్కి వల్నరబిలిటీ ఎక్కువ ఉంది. అంటే ప్రపోర్షనేట్గా లేదు, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఉన్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది. వల్నరబిలిటీ అంటే ఏంటి? వల్నరబిలిటీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఏ డిసీజ్ కానీ లేకపోతే ఒక డేంజర్ కానీ. అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ద పీపుల్ లివింగ్ ఇన్ విశాఖపట్నం ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజల కంటే విశాఖపట్నంలో నివసిస్తున్న ప్రజలకి సునామీల వల్ల వచ్చే ముప్పు ఎక్కువ ఉంటుంది. అంతే కదా. వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? దే హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ టు ది అటాక్స్ బై సునామీస్. అంటే సునామీస్ కానీ లేకపోతే సముద్రం ఉంది కాబట్టి సునామీస్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ముప్పు ఉంటుంది. వల్నరబుల్. అలాగే మీకు మలేరియా వచ్చిందనుకోండి, దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా దాన్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ హైలీ శానిటైజ్డ్ ప్లేసెస్. పరిశుభ్రంగా ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళకంటే స్లమ్స్లో ఉండే వాళ్ళకి మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ అంటారు. అంటే అటాక్స్ జరగడానికి ఎక్కువగా ఉండడం, డిసీజ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉండడం, ఇలాంటివి అనమాట. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉండడం, ఇలాంటి వాటిని మనం వల్నరబుల్ అంటాం. మీకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే మీకు వల్నరబుల్ అనేది ఇంకొక దగ్గర కూడా వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీయా మీకు ఎన్వైర్న్మెంటల్ సైన్స్లో చూడండి, ఇవి ఉంటాయి కదా, ఎండేంజర్డ్ స్పీసీస్, వల్నరబుల్ స్పీసీస్, ఎక్స్టింక్ట్ స్పీసీస్. వల్నరబుల్ అంటే దే ఆర్ ఎట్ ద రిస్క్ ఉందన్నమాట వాటికి. ఇంకా రేపు పొద్దున్న మనం జాగ్రత్త పడకపోతే అవి ఏదో రోజు అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది అనే వాటిని మనం వల్నరబుల్ స్పీసీస్ అంటాం. తర్వాత ఎండేంజర్డ్ స్పీసీస్, వీటికి ఆల్రెడీ రిస్క్ వచ్చేసింది, అవి చాలా వరకు చంపబడుతున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, కాపాడుకోవాలి అనేటప్పుడు ఎండేంజర్డ్ అంటాం. నెక్స్ట్ స్టేజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్ అనమాట ఇవన్నీ. సో చాలా తక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉన్న వాటిని అనేది క్రిటికల్లీ ఎంజాయిడ్. తర్వాత ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయింది. అంటే ఆ జీవజాతికి చెందిన ఒక్క ప్రాణి కూడా బతికి లేదు, బతికి ఉన్నట్టు మనకు ఎవిడెన్స్ లేదు అంటే ఎక్స్టింక్ట్ అంటాం. అంతరించిపోయింది అని అర్థం ఎక్స్టింక్ట్. ఇందులో వొకాబులరీ తీసుకుంటే ఎక్స్టింక్ట్ లాంటిది ఇంకో పదం ఉంటుంది, ఎక్స్టెంట్. EXTINCT ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయింది అని అర్థం. EXTANT ఎక్స్టెంట్ అంటే ఉంది అని అర్థం. స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. చూడండి, ఒకేలాంటి పదాలు ఆపోజిట్ మీనింగ్. ఎక్స్టెంట్ అంటే స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయింది. కంప్లీట్లీ ఆపోజిట్ మీనింగ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఎట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. అర్థమవుతుందా? అది మీనింగ్. సో ఇప్పుడు ఏంటి, హెల్త్ కేర్ వర్కర్స్ దే ఆర్ ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ బై ది వైరస్. ఎందుకు? వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, పేషెంట్స్కి ఆ వైరస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఆ ఎక్స్పోజర్ కూడా ఎలా ఉంది? డిస్ప్రపోర్షనేట్ ఎక్స్పోజర్. నార్మల్ పీపుల్కి ఉండేదానికంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ అనేది అవుతుంది. ఒక సింగిల్ కేసు వస్తే మొత్తం హాస్పిటల్ అంతా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అన్లైక్ ఇన్ ద US అండ్ ద వెస్టర్న్ యూరోప్, ఇండియాస్ హాస్పిటల్స్ ఆర్ నాట్ యెట్ క్లాగ్డ్ విత్ సీరియస్లీ ఇల్ పేషెంట్స్. వెస్టర్న్ యూరోప్ మరియు అమెరికాలో లాగా ఇండియా హాస్పిటల్స్ క్లాగ్ అంటే క్రౌడెడ్, పూర్తిగా ఇంకా పేషెంట్స్తో నిండిపోలేదు. నాట్ ఎట్ క్లాగ్డ్, ఇంకా పూర్తిగా నిండిపోలేదు, క్రౌడ్ అయిపోలేదు అని చెప్తున్నాను. ఇట్ కుడ్ బి డ్యూ టు ఇండియాస్ రిలేటివ్లీ లో కేస్ కౌంట్. రిలేటివ్లీ అన్నారు, మళ్ళీ కంపారిటివ్లీ. రిలేటివ్ అంటే ఇన్ కంపారిజన్ టు. లో కేస్ కౌంట్, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో కేసులు తక్కువ ఉన్నాయి, దానివల్ల ఏంటొచ్చు. అండ్ ఆల్సో పీపుల్ నాట్ టర్నింగ్ అప్ ఫీరింగ్ ఇన్ఫెక్షన్. ప్రజలు కూడా హాస్పిటల్స్కి వెళ్ళకపోవడం, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయిలే ఎందుకు అని చెప్పి ప్రజలు. టర్న్ అప్ అంటే ఎపియర్, అరైవ్ అని మీనింగ్ అనమాట. వాళ్ళు వెళ్ళకపోవడం, ఎపియర్ అవ్వకపోవడం వల్ల కూడా హాస్పిటల్స్ నిండట్లేదు. Allowing home quarantine could be seen as healthcare authorities inferring that quarantining in public facilities posed more risks. చూడండి, హోమ్ క్వారంటైనింగ్ అలో చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కుడ్ బి సీన్ యాజ్, దాన్ని ఎలా చూడొచ్చు మనం?
యాజ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇన్ఫరింగ్ దట్, హెల్త్ కేర్ వర్కర్స్ ఇన్ఫర్ చేస్తున్నారు అంటే అలా అర్థం చేసుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు? దట్ క్వారంటైనింగ్ ఇన్ పబ్లిక్ ఫెసిలిటీస్ పోజ్డ్ మోర్ రిస్క్స్. పబ్లిక్ ఫెసిలిటీస్లో క్వారంటైన్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంది, ఇంట్లో క్వారంటైన్ చేయడం కంటే పబ్లిక్ ఫెసిలిటీస్లో చేయడం వల్ల ఎక్కువ రిస్క్ ఉంది అని చెప్పి హెల్త్ మినిస్ట్రీ యొక్క హెల్త్ కేర్ అథారిటీస్ ఆలోచన విధానం మారింది. అలా మారింది కాబట్టే వాళ్ళు ఇప్పుడు హోమ్ క్వారంటైనింగ్ మీదకి దృష్టి పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నాం. ద ప్రీసిమ్టమాటిక్స్ అంటే మైల్డ్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు, లైట్గా, ఫుల్ సిమ్టమ్స్ లేవు, లైట్గా ఉన్నాయి. అండ్ ఎసిమ్టమాటిక్స్, సైన్సే లేని వాళ్ళు, సిమ్టమ్సే లేని వాళ్ళు, సిమ్టమ్స్ అంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఏమాత్రం చూపించిన వాళ్ళు, డిడ్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ అండ్ వర్ పొటెంట్ వైరస్ స్ప్రెడర్స్. వాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి బెనిఫిట్ రాలేదు, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీతోనే వాళ్ళు తగ్గాలి తప్పితే వేరే ట్రీట్మెంట్ వల్ల ఏమీ తగ్గదు. అండ్ వర్ పొటెంట్ అంటే పవర్ఫుల్ వైరస్ స్ప్రెడర్స్, కానీ వాళ్ళు వైరస్ని చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ కావాలని చేయరు, పవర్ఫుల్ వైరస్ స్ప్రెడర్స్. అక్కడికి వెళ్ళడం వల్ల హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోతుంది, అంటే డాక్టర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా చాలామందికి స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ దేర్ ఫోర్ ఎండేంజర్డ్ ది స్టాఫ్ అండ్ హెల్త్ వర్కర్స్. దానివల్ల ఏమవుతుంది? స్టాఫ్ మరియు హెల్త్ వర్కర్స్ని డేంజర్లోకి నెట్టేస్తున్నారు. దే ఆల్సో స్ట్రెచ్ స్టేట్ రిసోర్సెస్ ఇన్ మెయింటెనెన్స్. ఇది చూడండి, స్ట్రెచ్ అంటే అర్థం ఏంటి? పుష్ అనమాట. స్టేట్ రిసోర్స్ అంటే వనరులు. స్టేట్కి ఉండే వనరులు ఏంటి? హాస్పిటల్స్ కానీ, బెడ్స్ కానీ, ఐసీయూస్ కానీ, వెంటిలేటర్స్ కానీ. సో ఇలా సగం సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, పూర్తిగా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఫెసిలిటీస్ పెట్టేయడం వల్ల ఇవన్నీ నిండిపోయే ప్రమాదం ఉంటుంది, రిసోర్సెస్ లేని ప్రమాదం వస్తుంది, పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు నిజమైన పేషెంట్కి లేని పరిస్థితులు వస్తాయి అనేది మాట్లాడుతున్నారు ఇక్కడ. స్ట్రెచ్ అంటే ఇక్కడ ఆ మీనింగ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ బీయింగ్ స్ట్రెచ్డ్ అంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది మీలోనే చాలామంది ఏంటంటే ఎడిటోరియల్ బాగా చేస్తున్నారు సార్, మీరు మొత్తం హిందూ పేపర్ అనాలిసిస్ చేయండి అంటున్నారు. సో నేనేం చెప్తున్నాను, బాబు నాకు టైం ఉండట్లేదు, నేను క్లాసులు చెప్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ద స్ట్రెచ్ అవుతున్నాను బాగా, అంటే నాకున్న కెపాసిటీకి మించి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాను. అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నేను ఒక హిందూ ఫుల్ పేపర్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, నా వరకు నాకు వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వండి, చూద్దాం ఏమవుతుందో. They also stretched the state resources in maintenance. The ministry also found that among those who tested positive, there were 2 pre-symptomatics or asymptomatics for every symptomatic. మినిస్ట్రీ ఏం కోరుకుందంటే, సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎసిమ్టమాటిక్స్, ప్రీ సిమ్టమాటిక్స్ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే మీరు మొత్తం నెంబర్ తీసుకుంటే, క్వారంటైన్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటే, ఒక 10 మందికి కరోనా వచ్చిందనుకోండి, కనీసం 20 మందికి లక్షణాలు లేని వాళ్ళు, కొంచెం లక్షణాలతో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ద డిసీజ్ స్ప్రెడ్, ఇట్ అపియర్స్, ఈజ్ నౌ బియాండ్ ద ఎబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు కంటైన్ బై క్వారంటైన్. సో దీని అర్థం ఏంటో చూడండి. ద డిసీజ్ స్ప్రెడ్, ఎక్కడ ఉంటుంది? The disease spread, it appears, is now beyond the ability of the state to contain. స్టేట్ యొక్క ఎబిలిటీ టు కంటైన్, ఎబిలిటీ అంటే ఏంటి? దాని యొక్క కెపాసిటీ. టు కంటైన్ అంటే అరికట్టడం. స్టేట్ అరికట్టే పరిస్థితి దాటిపోయింది బై క్వారంటైన్ ద్వారా దాన్ని మనం అరికట్టేస్తాం అనుకునే రోజులు దాటిపోయాయి అంటున్నారు. అండ్ ఇట్ వాజ్ ఫార్ మోర్ ప్రుడెంట్ టు ఫోర్టిఫై హెల్త్ వర్కర్స్ అండ్ హాస్పిటల్స్ విత్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు హ్యాండిల్ పేషెంట్స్. కాబట్టి ఇట్ వాజ్ ఫార్ మోర్ ప్రుడెంట్ అంటే అర్థం ఏంటి? డూయింగ్ అన్ యాక్షన్ కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. అర్థమవుతుంది మనకి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాస్ట్ టైం చెప్పాను ఒకసారి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అంటే అర్థం ఏంటి? అది ఇన్సూరెన్స్ కంపెనీ కదా. ఇన్సూరెన్స్ యొక్క పర్పస్ ఏంటి? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం ప్లాన్ చేసుకోవడాన్ని మనం ఇన్సూరెన్స్ ప్రుడెన్షియల్ అంటాం. ఇఫ్ సమ్వన్ ఈజ్ ప్రుడెంట్, దట్ మీన్స్ హీ థింక్స్ అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఆలోచించి జాగ్రత్త పడేవాడిని ప్రుడెంట్ పర్సన్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రుడెంట్ అనేది అడ్జెక్టివ్. ఇట్ వాజ్ ఫార్ మోర్ ప్రుడెంట్ టు ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్, బలవర్ధకం, బలం చేయడం. 45 చూడగానే నాకు ఎప్పుడు ఒకటి గుర్తొస్తుంది. మనకి అంగన్వాడీస్లోను వాటిల్లోనూ ఫోర్టిఫైడ్ ఫుడ్ ఇస్తారు. అంటే మనకి ఏంటంటే ఆయిల్ కానీ లేకపోతే గోధుమ పిండి కానీ రాసినప్పుడు దానిపైన రాస్తారు ఫోర్టిఫైడ్ విత్ విటమిన్స్ ఏ, ఈ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విటమిన్ పేర్లు రాస్తారు. అంటే ఇండియాలో ఏం జరుగుతుందంటే చాలామంది పిల్లలకి, చిన్న పిల్లలకి లోపాలు, అంటే పోషకాహార లోపాలు అనేవి చాలా ఎక్కువగా ప్రివలెంట్. ఇండియాలో చాలా ఎక్కువగా వస్తాయి పోషకాహార లోపాలు. అంటే మన ఇళ్లల్లో తినే ఫుడ్లో సర్టెన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మాత్రమే వెళ్తున్నాయి, వాళ్ళకి అవసరమైన ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగట్లేదు అనేసి మనకి అంగన్వాడీ ద్వారా ప్రభుత్వాలు మనకి ఈ ఫుడ్ అనేది ఇస్తాయి. ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే జనరల్గా ఒక
అంచనా వేస్తారు ఎటువంటి విటమిన్స్ తక్కువగా వెళ్తున్నాయి వీళ్ళలోకి అని చెప్పి కనుక్కొని వాళ్ళకి గోధుమలు ఇచ్చారనుకోండి, గోధుమల్లో న్యాచురల్గా కొన్ని విటమిన్స్ ఉంటాయి, అవి కాకుండా వీళ్ళకి ఏవైతే విటమిన్స్ చేరట్లేదో ఆ విటమిన్స్ని గోధుమల్లోకి ఎక్కిస్తారు ఆర్టిఫిషియల్గా. దాన్నే ఫోర్టిఫికేషన్ అంటాం. ఫోర్టిఫైడ్ విత్ దీస్ విటమిన్స్ అంటే నార్మల్గా ఉన్న బలంతో పాటు ఆ గోధుమల్లో ఆ గోధుమ పిండిలో ఎక్స్ట్రా విటమిన్స్ ఇంజెక్ట్ చేయబడతాయి అన్నమాట. ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటారు దాన్నే. అంటే దాన్ని ఇంకొంచెం బలం చేకూరుస్తుంది అని అర్థం. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్థెన్ ఆర్ ప్రొటెక్ట్, రెండు మీనింగ్స్ ఉంటాయి. డిఫెన్స్ కాపాడడం. ఇప్పుడు మనకి ఫోర్ట్ అంటే అర్థం ఏంటి? ఒక కోట కదా, రాయల్ ఫోర్ట్ అంటారు. కోట ఏం చేస్తుంది? రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది బయట వాళ్ళ నుంచి. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ డిఫెన్సివ్ సిస్టమ్ అనుకోవచ్చు, స్ట్రెంగ్తెన్ చేసేయడానికి అని కూడా అనుకోవచ్చు. రెండు మీనింగ్స్ కూడా ఫోర్ట్కి ఉన్నాయి. టు ఫోర్టిఫై హెల్త్ వర్కర్స్ అండ్ హాస్పిటల్స్ విత్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు హ్యాండిల్ పేషెంట్స్. రాబోతున్న పేషెంట్స్ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్స్ని సంసిద్ధం చేయాలి, హెల్త్ వర్కర్స్ని సంసిద్ధం చేయాలి, ఫెసిలిటీస్ని కూడా అరేంజ్ చేయాలి. అవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు ఎసిమ్టమాటిక్స్ ప్రీసిమ్టమాటిక్స్ని ట్రీట్ చేసుకుంటూ వాళ్ళ వీళ్ళ వైరస్లు వచ్చి వీళ్ళు సఫర్ అయిపోయే పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ఇట్ వాజ్ ఫార్ మోర్ ప్రుడెంట్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఇదే మంచిది. టు ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్థెన్. Officially, there is no community transmission in India, but at this magnitude of cases, it does not practically matter. అఫీషియల్గా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇంకా లేదు. మీకు ట్రాన్స్మిషన్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. మొట్టమొదటిసారి అంటే విదేశాల నుంచి ఫస్ట్ టైం ఒక కేసు వచ్చిందనుకోండి మన కంట్రీకి, అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే అతని నుంచి అతని కాంటాక్ట్స్ దగ్గర కాంటాక్ట్స్ వరకు వెళ్ళడం అనేది సెకండ్ స్టేజ్. అంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్ వరకు ఏంటంటే మనం ఐడెంటిఫై చేస్తాం, ఎవరికి కేసు వచ్చినా సరే ఎవరి ద్వారా వీళ్ళకి సోకింది అని చెప్పగలుగుతాం. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారనమాట. వీళ్ళు ఫస్ట్ ఒకటికి వచ్చింది అనుకోండి వ్యాధి, కరోనా వైరస్, తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్ చేసే పని ఏంటంటే కాంటాక్ట్ ట్రేసింగ్. తను ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారో వాళ్ళందరినీ ట్రేస్ చేస్తారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కాంటాక్ట్ ట్రేసింగ్. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తారు. అంటే ఐడియా ఏంటి? ఇతను ఎవరితో టచ్లోకి వెళ్ళాడో వాళ్ళకి మాత్రమే వస్తుంది అనేది ఐడియా ఇక్కడ. ఇప్పటి వరకు జరిగిన చాలా కేసెస్లో ఎవరికి కొత్తగా కరోనా వైరస్ వచ్చినా సరే కనిపెట్టగలుగుతున్నారు, ఇతను పలానా వాళ్ళతో టచ్లోకి వెళ్ళాడు అందువల్లే వచ్చింది. ఇది సెకండ్ స్టేజ్ ట్రాన్స్మిషన్లో. మూడో స్టేజ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరికన్నా వస్తే ఎందుకు వచ్చిందో చెప్పలేని పరిస్థితి. ఒకరి కొత్తగా కరోనా కేసు వచ్చింది, అతను ఎవరితోని టచ్లోకి వెళ్ళదు, ఇంతకుముందు కరోనా వచ్చింది ఎవరితోని టచ్లోకి లేడు, కానీ అతనికి వచ్చింది. ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటాం. సో గవర్నమెంట్ కంట్రోల్ మరి ఉండదు, ఎందుకంటే ఎవరి ద్వారా వచ్చిందో తెలిస్తే మనం అట్లీస్ట్ కొంత కంట్రోల్ చేయగలుగుతాం, అతని యొక్క కాంటాక్ట్స్ అందరినీ ఆపగలుగుతాం. ఆ స్టేజ్ దాటిపోయి మామూలుగానే కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిపోయింది అనే స్టేజ్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటాం. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే దేశం అంతా వ్యాపించేయడం, ఒక ప్రాంతం కాకుండా మొత్తం వ్యాపించేయడాన్ని ఎపిడమిక్ అంటారు. ఇలా 4 స్టేజెస్. ఫస్ట్ అరైవల్, విదేశాల నుంచి దేశానికి అరైవ్ చేయడం అనేది ఫస్ట్ స్టేజ్. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసరికి అతని కాంటాక్ట్స్ వరకు మాత్రమే స్ప్రెడ్ అవ్వడం సెకండ్ స్టేజ్. అంటే ఎవరికి వచ్చినా సరే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, పలానా వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళారు కాబట్టి వచ్చింది అని. థర్డ్ స్టేజ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. ఇందులో ఐడెంటిఫై చేయలేము, కొత్తగా వచ్చిన వాడికి ఎవరి ద్వారా వచ్చిందో చెప్పలేని పరిస్థితి. సో కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిపోయింది. ఫోర్త్ స్టేజ్ దేశమంతా స్ప్రెడ్ అయిపోవడం. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో ఎలా స్ప్రెడ్ అయిపోయిందో 10 లక్షల కేసెస్ అమెరికాలో, దాన్ని మనం ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇండియా ఇంకా సెకండ్ స్టేజ్లోనే ఉంది అఫీషియల్గా, కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగాయి కాబట్టి ఓవరాల్గా ప్రాక్టికలీ డజంట్ మ్యాటర్, అది ఏ స్టేజ్ అనేది మ్యాటర్ కాదు అని చెప్పి చెప్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీ ఆర్ పవరింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ కేసెస్ అండ్ ఓన్లీ కన్సిస్టెంట్ డిక్లైన్స్ హియర్ కెన్ బ్రోచ్ డిస్కషన్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ది పాండమిక్. ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి కేసెస్ అక్కడ. దే ఆర్ పవరింగ్ అండ్ ఓన్లీ కన్సిస్టెంట్ డిక్లైన్స్ హియర్. కన్సిస్టెంట్గా అక్కడ కేసెస్ తగ్గితేనే, కన్సిస్టెంట్ డిక్లైన్స్ హియర్ కెన్ బ్రోచ్ అంటే రైజ్ ఏ టాపిక్ ఫర్ డిస్కషన్. రైజ్ అంటే ఒక ఏదైనా టాపిక్ని డిస్కషన్కి తీసుకురావడాన్ని బ్రోచ్ అంటాం. ఫర్ ది ఫస్ట్ టైం టు స్టార్ట్ ఏ టాపిక్ ఫర్ డిస్కషన్, రైజ్ ఏ టాపిక్ ఫర్ డిస్కషన్ అంటాం అనమాట. బ్రోచ్ ద డిస్కషన్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ద పాండమిక్. అక్కడ కేసెస్ తగ్గితేనే మనం పాండమిక్ చివరికి వచ్చింది లేదు ఇలాంటి విషయాలు మాట్లాడుకునే టైం వస్తుంది అంటున్నాడు. ప్రస్తుతానికి చివరికి వచ్చే పరిస్థితులు, మాట్లాడే పరిస్థితులు లేవు. అక్కడ కన్సిస్టెంట్గా డిక్లైన్స్ కనిపించాలి, అప్పుడే మాట్లాడగలుగుతాం. ఫ్రమ్ ఏ మంత్ ఎగో, ఇండియా ఆన్ పేపర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ బెటర్ సప్లై ఛానల్స్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, హాస్పిటల్ బెడ్స్, ల్యాబొరేటరీస్ ఫర్ టెస్టింగ్ అండ్ పీసీఆర్ కిట్స్. నెల రోజుల ముందుతో కంపేర్ చేసుకుంటే ఇండియాకి ఇప్పుడు పీపీఈస్ ఎక్కువ ఉన్నాయి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే బాడీ మొత్తం ఉండే సూట్స్ ఉంటాయి చూడండి, డాక్టర్స్ వేసుకుంటారు అవి. ఇన్ఫ్యూజన్ పంప్స్ పెరిగాయి, హాస్పిటల్ బెడ్స్ ఇంప్రూవ్ చేశారు, ల్యాబొరేటరీస్ ఫర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ పెరిగాయి, పీసీఆర్ కిట్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా 1 మంత్తో పోలిస్తే ఇప్పుడు పెరిగాయి.
If the lockdown is lifted on May 3rd, the rationale behind government's containment strategy will be put to a stringent test. May 3rd లాక్డౌన్ లిఫ్ట్ చేసేసిన తర్వాత రేషనల్ అంటే సెట్ ఆఫ్ రీజన్స్, లాజిక్, దాన్ని రేషనల్ అంటాం. లాజిక్ బిహైండ్ అనుకోండి సింపుల్గా. ద లాజిక్ బిహైండ్ గవర్నమెంట్స్ కంటైన్మెంట్ స్ట్రాటజీ, గవర్నమెంట్ యొక్క కొత్త స్ట్రాటజీ, అరికట్టడానికి కొత్త స్ట్రాటజీ ఏంటి, హోమ్ క్వారంటైనింగ్ చేయాలన్న స్ట్రాటజీ అనేది విల్ బి పుట్ టు ఎ స్ట్రింజెంట్ టెస్ట్. స్ట్రింజెంట్ అంటే సివియర్. స్ట్రింజెంట్కి 2 మీనింగ్స్ ఉన్నాయి, స్ట్రిక్ట్, సివియర్. స్ట్రిక్ట్గా ఉండడం, రూల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండడం. సివియర్ అంటే మనకు తెలుసు కదా, సివియర్ అటాక్ అంటే మనం భరించలేనంత, చాలా ఇబ్బంది పెట్టేంతగా ఉండేదని మనం సివియర్ అంటాం. సివియర్ కాఫ్ అంటాం, భరించలేకపోతున్నాం, చాలా ఎక్కువ ఉంది. సో సివియర్ టెస్ట్, ఈ స్ట్రాటజీకి ఫుల్ టెస్ట్ పెట్టేలాగా పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నారు ఇందులో. సో చాలా ఈజీ ఎడిటోరియల్ ఇది. వొకాబులరీ కూడా పెద్ద కష్టంగా లేదు. ఒక చిన్న లైట్గా ఒకసారి రివిజన్ చేద్దాం వొకాబులరీ. ఐసోలేషన్ మీకు తెలుసు, ఇంకేమున్నాయి, మేనిఫెస్ట్ అంటే షో, అలా కిందకు వచ్చేసరికి క్వారంటైన్ యూ నో ఇట్, సెపరేట్ చేయడం, మేనిఫెస్టేషన్ ఆల్రెడీ తెలిసిందే. సెగ్రిగేట్ అంటే సెపరేట్, కమ్యూనిటీ, ఎక్స్టింగ్విష్ అంటే టు పుట్ అన్ ఎండ్. ఇంతే, ఇక్కడ వరకు ఇంకేం లేదు. లెట్స్ గో డౌన్. ఎఫెక్టెడ్ అంటే ప్రభావితమైన, కంటైన్మెంట్ అంటే అరికట్టడం, ఆ కంటైన్ అంటే అరికట్టడం, కంట్రోల్ అని అర్థం. ట్వీక్ అంటే మైనర్ చేంజ్ ఇంటెండెడ్ టు ఇంప్రూవ్. ప్రీసిమ్టోమాటిక్ అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఎసిమ్టోమాటిక్ అంటే సిమ్టమ్స్ చూపించిన వాళ్ళు. సర్వేలెన్స్ అంటే మానిటర్ చేయడం, సర్వే చేయడం అంటాం కదా. R2 అంటే షుడ్, మీకు తెలిసిందే, అది ఈజీ వన్. ప్రాంప్ట్ అంటే వాట్ కాజ్డ్, ట్రిగ్గర్ అని అర్థం వస్తుంది. ఎనెక్డోటల్ అంటే బేస్డ్ ఆన్ వాట్ యూ హియర్, మనం విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, సైంటిఫిక్ కాదు. డిస్ప్రపోర్షనేట్లీ అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ, దాన్ని మనం డిస్ప్రపోర్షనేట్లీ అంటాం. నాట్ ఇన్ ప్రపోర్షన్ టు యాక్సెప్టెడ్ అంటే జనరల్గా బయట వాళ్ళకి ఎలా ఉందో దానికంటే ఎక్కువ అని అర్థం. వల్నరబుల్ అంటే ఎట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్, మనకి అటాక్ చేయబడడానికి రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళని వల్నరబుల్ అంటాం. దెన్ వీ హ్యావ్ క్లాగ్ అంటే క్రౌడెడ్. టర్నింగ్ అప్, ఫ్రేజల్ వర్బ్, టర్న్ అప్ అంటే అపియర్, అరైవ్ అనే మీనింగ్ వస్తుంది. పోజ్డ్ అంటే కాజ్డ్ అని, పబ్లిక్ ఫెసిలిటీస్ పోజ్డ్ అష్యూర్డ్ మోర్ రిస్క్స్. ఇది ఈజీ అండి, ఇంకేం చేయడానికి ఏం లేదు. ద ప్రీసిమ్టోమాటిక్స్ డిడ్ నాట్ ట్రీట్మెంట్ వర్ పొటెంట్ అంటే పవర్ఫుల్. ఎండేంజర్డ్ అంటే పుట్ దెమ్ ఇన్ టు డేంజర్. స్ట్రెచ్ తెలిసిందే మీకు, స్ట్రెచ్ అవుతున్నాం అంటాం కదా. టెస్టెడ్ సిమ్టమాటిక్స్, అసిమ్టమాటిక్స్. ప్రుడెంట్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అని అర్థం. ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్. బ్రోచ్ అంటే రైజ్ ఏ టాపిక్ ఫర్ డిస్కషన్ ఫర్ ది ఫస్ట్ టైం. రేషనల్ అంటే సెట్ ఆఫ్ రీజన్స్. స్ట్రింజెంట్ అంటే సివియర్. అనదర్ మీనింగ్ స్ట్రిక్ట్ అని. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ ఎ ఫుల్ హిందూ అనాలిసిస్ టుడే. నాకు టైం పర్మిట్ చేస్తే, కొంతవరకు టైం దొరికింది చదవడానికి. సో రిమైనింగ్ కూడా చదివి వీలైతే, ఐఎమ్ నాట్ గివింగ్ ఏ కమిట్మెంట్, వీలైతే నేను ఇవాళ చేస్తాను. ఒకవేళ వర్కౌట్ అయితే ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నాకే బాధేస్తుంది, నచ్చి అడుగుతున్నారు, నేనేమో చేయట్లేదు, కారణాలు చెప్తున్నానని. ఐ విల్ ట్రై టు స్ట్రెచ్ మై సెల్ఫ్, పుష్ మై సెల్ఫ్, వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.